ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది అందరి సహకారంతోనే, అలాగే ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరూ కూడా మరొకసారి ధనం తీసుకుంటున్నాం. నేను రాత్రంతా భయపడ్డాం, వర్షం పడింది ఈ కార్యక్రమం జరగదామని, కానీ ఆ వినాయకుడి దయ వల్ల కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఇక్కడ సుమారుగా 10,000 మందికి అన్నదానం జరుగుతుంది. అలాగే నాకు అన్ని రకాలుగా ధన సాధించిన అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జీఎంసీ వారికి, అలాగే డిపార్ట్మెంట్ వారికి, ప్రత్యేకంగా మా కార్పొరేటర్ గారికి, మా బుచ్చరామ గారికి మీ ఉన్న అని ధైర్యం చెప్పి కార్యక్రమం ముందు సాగించి వాళ్ళంతా మాకు సహకరించారు. వాళ్ళందరూ కూడా మా అభివృద్ధి తెలియజేసుకుంటూ మరి వచ్చిన కూడా ఇంకా భారీ చేద్దామని ఆలోచనతో అందరికీ నమస్కారం. సిలిండర్ డ్రైవర్కు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఐటమ్ కూడా అది శుభకార్యం కానివ్వండి, అశుభకార్యం కానివ్వండి, ఏదైనా సరే పూర్ణ మార్కెట్ వస్తేనే కానీ మన ఇంట్లో కథా కార్యక్రమం అనేది జరగని పక్షాన్ని ఈ పూర్ణ మార్కెట్ 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పూర్ణ మార్కెట్. మేము వర్తకులమే, ఒకే కులంలో ఉన్న వాళ్ళమే. ఇక్కడ సామాజిక వర్గాలు ఎన్నైనా ఉండొచ్చు, వర్తకులు అనేసరికి ఒకే కులంతో ఉంటాము. 10 మందికి కూడా అన్నదానం ఆకలి అని అనేసరికి పరోక్షంగా కూరగాయలు కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, అన్నీ కూడా పరోక్షంగా మన ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేసి ఆకలి తీర్చే ఈ పూర్ణ మార్కెట్ ఈరోజు మళ్ళీ ప్రత్యక్షంగా గణేష్ నవరాత్రులు చేసుకొని ఆ నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని ఈరోజు ఇక్కడ ఈ మహా అన్నదానం సుమారు 8,000 నుంచి 12,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రత్యక్షంగా. ఎందుకంటే పూర్ణ మార్కెట్ అన్నదానానికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఆకలి అనేది ఉండకూడదనే గొప్ప ఆలోచనతో పూర్ణ మార్కెట్లో ఉన్న వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇంత మహా అన్నదానం మహా కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందని అంటే కానీ అన్ని విఘ్నాలను తొలగించి విఘ్నేశ్వరుడు పూజ చేసి ఈ యొక్క అన్నపూర్ణ ప్రసాదాన్ని మహా అన్నదానాన్ని స్వామివారికి నివేదించి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన విశాఖ దక్షిణ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీతంరావు సుధాకర్ గారు ఇచ్చేసి మహా అన్నదానం నివేదించిన ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేశారని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు. పూర్ణ మార్కెట్ కమిటీ వారికి మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ 4 రోజులు పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఆ దేవుడి ఆశీర్వాదాలు పొంది ఇంతమంది జనానికి ఇప్పుడు అన్నదానం చేసే భక్తులకి వీళ్ళందరికీ పేరున మనస్ఫూర్తిగా కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఒక ఉమ్మడి కుటుంబంలాగా
ఈ అన్న సంతరణకి మారకట్టు మొత్తం కట్టి ఈవేళ ఇంతమందికి భోజనాలు పెట్టే అవకాశం ఆ దేవుడు కల్పించాడంటే ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి జనాలు పెరుగుతూ ఈ కమిటీ వారు ఐకమత్యంగా ఉండి మారకట్టు అభివృద్ధి చేసుకొని వాళ్ళు అభివృద్ధి అయ్యి ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణారావు గారు, మా సీతారాం సుధాకర్ గారు, అలాగే ఈ వార్డు కార్పొరేటర్ భాస్కరరావు గారు, అలాగే ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, మా జనసేన నాయకుడు తిరునాథ్ గారు, మా శంకర్ గారు, ఈ ప్రెసిడెంట్ మన రెడ్డి మొత్తం ఇక్కడ ఉన్న కమిటీ వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మీడియా వారికి కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు మీరు మీ సూచన అందించుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర గల మారకట్లో ఇంత కార్యక్రమం శుభ్రంగా సుఖశాంతులతో అందరు సహాయ సహకారాలు అందించి కార్యక్రమం చేస్తారంటే మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎప్పుడైనా మారకట్టులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబీకులుగా ముందుకెళ్ళి ఈ మారకట్టును ఇంకా గవర్నమెంట్ కార్పొరేటర్ ఉన్నారు కాబట్టి మీ అందరిలో దేవుడి ఆశీర్వాదాలు ఉండాలా, ఇంగ్లీష్ ఆశీర్వాదం ఉండాలా, మారకట్టులో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అవ్వాలా, అభివృద్ధి చేయాలా, మీ అందరూ సహాయ సహకారాలు అందించాలా, దేవుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.